మరి కొండూరు గ్రామంలో 21 లక్షలతోని సహకార సంఘం నుండి రైతులకు కావాల్సిన గోడౌన్ల నిర్మాణానికి ఇవాళ మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చిన వాళ్ళతోనే అందరితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి నేను వచ్చి చెప్తా, ఏ విధమైన వాళ్ళకు 133 మందికి మాత్రం హామీ ఇచ్చిన నేను దాని గురించి వెనకాడ అని చెప్పేసి 2-3 సార్లు చెప్పడం జరిగింది. సార్ను కలిసి ఇంకా కొన్ని సమస్యలు ఉంటే సిఇఓ గారిని వస్తుంటే వెంటనే సస్పెండ్ చేయించారు సారు. ఇంకా ఏది ఉన్నా మేము వెంబడే మేము ఉంటాం, మేము ముందు అభివృద్ధి కొరకు దేనికైనా నా దృష్టికి తీసుకెళ్ళండి, వెళ్ళ రాత్రి 12 గంటలకైనా ఫోన్ లిఫ్ట్ చేస్తా అని చెప్పుకుంటూ అదేవిధంగా చూస్తాం సారు. వెళ్ళవేళ మాత్రం అందుబాటులో ఇప్పటికైతే ఫోన్ చేస్తే వెంటనే రెస్పాన్స్ ఒక లేవటకుండా మళ్ళీ 10 రైతులకు అనుకూలంగా ప్రతి విషయంలో మేము వెనుక వేయకుండా అన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దానికి రైతులు కూడా సహకరించు. ఆన్లైన్ ఓటకపోతే ఇబ్బందులు అయింది, దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం, అది కూడా పరిష్కారం అయింది, పంపించినాం. దాని విషయాలు అపార్థం చేసుకోవద్దు. సర్కార్ వచ్చిన తర్వాత మరి మరొక 5-6 స్కీములు వచ్చినాయి. మరి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మనం ఎలక్షన్లో ఇచ్చామో మాట, ముఖ్యమంత్రి గారు ఉచిత పథకాల గురించి 6 చెప్పారు, అందులో 5 అయినాయి. మరి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా సార్ ఇక్కడ మేము ఎమ్మెల్యే గారికి వినియోగించేది ఏంటంటే, ఇది కొండూరు అంటే చాలా పెద్ద రైతులు ఉంటారు. పెద్ద రూపాయలు వచ్చి పడతాయి. మా పైతాయి మళ్ళీ మొత్తంలో మీరు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ఇక బీజేపీ అయితే ఏ ఒక్క రాష్ట్రంలో ఒక రూపాయలు రైతుకు రుణమాఫీ చేయాలి. ఇక్కడ 8,01,000, 5,06,01,000, 14,00,000 మందికి ఇంకా రుణమాఫీ జరిగేది ఉంది. బాగా కూడా 2 లక్షల లోపల అకౌంట్ తప్పడుదా, ఏం జరిగింది కూడా టెలివిజన్ కార్డు లేదా అవన్నీ కూడా చూసి ఒక 15 రోజుల్లో ప్రాజెక్ట్ అకౌంట్ కంప్లీట్ ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మీ దగ్గర తీసుకొని మొత్తం అకౌంట్ మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. వచ్చే ప్రాసెస్లో అయిపోలేదు. దయచేసి మీరు అందరూ గమనించండి. మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ అందులో 31,000 కోట్లు అవుతాయని చెప్పినాం. దానికి జీవో కూడా ఇష్యూ చేసినాం, క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్నాం. తర్వాత పోయిన నెల 18వ తారీఖే 1,02,000 రుణమాఫీ చేస్తాం. మొన్న 30వ తారీఖు నాడు 1,02,000 రుణమాఫీ చేస్తాం. మొన్న 15 ఆగస్టు నాడు మళ్ళా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తాం. ఇవాళ మనకు 22 లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేస్తాం. ఎంతమంది? 22 లక్షల మందికి మనం రుణమాఫీ చేస్తాం. కుటుంబాలకు, రైతులు కాదు, వాళ్ళ కుటుంబాలు. ఇవాళ ఇంకా కొంతమంది చేసేది ఉంది, అది వాస్తవమే. దాంట్లో కారణాలు ఏంటంటే, కొంతమందికి ఏమో రేషన్ కార్డు లేవు. మీరు అడగచ్చు, రేషన్ కార్డుకు భూమికి సంబంధం అని. మరి కొండూరు గ్రామంలో 21 లక్షలతోని సహకార సంఘం నుండి రైతులకు కావాల్సిన గోడౌన్ల నిర్మాణానికి ఇవాళ మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చిన కానీ అప్పుడే పుట్టనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూద్దామా 70,000 కోట్లు, సివిల్ సప్లై చూద్దామా 50,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూద్దామా 90,000 కోట్లు. ఇట్లా రకరకాల అప్పులు చేసి మొత్తము తెలంగాణ అంతా దోచుకొని కుటుంబం మరి మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్. మనం వచ్చి అన్ని ఇల్లు దగ్గరకునేసరికి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి మళ్ళీ 3 నెలలు ఎన్నికలు కూడా. సరే, ఏదన్నా కానీ ఎన్నైనా సమస్యలు రాని మన రైతులకు ఇచ్చిన మాట మరి కాంగ్రెస్ పార్టీ, అది కూడా సోనియా గాంధీ గారి కుమారుడు ఇందిరాగాంధీ మనమని వచ్చి చెప్పిపోయింది. కాబట్టి మనము ఎంత కష్టమైనా కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా కూడబెట్టి ఇవాళ మనం రైతులకు రుణమాఫీ చేస్తాం. మొన్న పోయిన నెల 15వ తారీఖు నాడు మనం ఒక జీవో ఇష్యూ చేసుకున్నాం మన గవర్నమెంట్ నుండి. జీవో నంబర్ 567. అంటే తెలంగాణ అంతా మొత్తం అప్లపాలు చేసేసాం. మేము 7 లక్షల కోట్ల అప్పు చేసాం. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. మరి రేవంత్ రెడ్డి ఎట్లా రుణమాఫీ చేస్తాడో, మరి ఇతను అవుతుందా, వీళ్ళకి అధికారం వచ్చేదా, వీళ్ళేమో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఉన్నదా, వీళ్ళేమో చేసేది ఉన్నదా, మరి అవన్నీ ఒట్టి మాటలు. మరి కాంగ్రెస్ ఏదో మాటలు చెప్పిపోతున్నారని ఆ రోజు మాట్లాడింది. కరెంటు విషయంలో కూడా అంతే మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని. రకరకాల హేళనలు
ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంటే ఇలా కరెంట్ ఉండలేదా? ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే? మరి అయితే ఆ రోజు చెప్పినాం 2 లక్షల వరకు ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పినాం.